తాను చేసిన స్త్రీ తన తొడపై ఎక్కినది. తాను చేసిన స్త్రీ బ్రహ్మ నాలుకపై ఎక్కినది. తాను చేసిన స్త్రీ నారాయణుడి ఎదపైకి ఎక్కినది. ఈ కారణమున స్త్రీ కాదు, స్త్రీ రాక్షసి కాదు, స్త్రీ సాక్షాత్తు కపిలసిద్ధ మల్లికార్జునుడు చూడమా. తర్వాత మన యొక్క స్పీచ్ ఇవ్వడానికి శ్రీమతి నాగసులోచన గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ శుభ సాయంకాలం. మరియు ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. ఒక చిన్న కావ్యం ద్వారా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మతనం కమ్మతనం ఏమిటో గుర్తు తెచ్చే రోజు మహిళల దినోత్సవం రోజు. నాస్తి మాతృ నమం దైవం, నాస్తి మాతృ సమం పూజ్యం, నాస్తి మాతృ నమో బంధు, నాస్తి మాతృ నమో గురు. అమ్మతో సమానమైన పూజలుగానే దైవంగా లేరు అనిపించే రోజు. తల్లిని మించిన బంధువులని గురువులు కానీ లేరు అనిపించే రోజు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మహిళలకు పురుషులకి ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నా. స్త్రీ మన ఇంట్లో పెరుగుతున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరికి సమాన హక్కు ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు? స్త్రీల ఆడపిల్లకి మరియు మగవారు సమానమైన హక్కు ఎంతమంది ఇస్తున్నారు? ఆడపిల్లలకి ఎన్నో కండిషన్స్ పెడుతున్నారు. నువ్వు ఈ టైం వరకు వెళ్ళాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని. ప్రతి అమ్మ నాన్న ఎక్కువ ఇచ్చారు, కానీ అమ్మ మాత్రం ఎందుకు? తన లోపలి భయం. ఎందుకంటే సమాజంలో జరిగే ఎన్నో మన సమస్యలు చూస్తూ ఉంటున్నాం. అలాంటి ద్వారా అమ్మాల చెప్పడం జరుగుతుంది. అదే అమ్మ కొడుకుని కూడా నువ్వు ఇదే సమయానికి రా నాన్న, ఇలా ఉండు, ఒక స్త్రీని ఇలా గౌరవించు అని ముందుగా మన కుటుంబంలో ఎప్పుడైతే మనం ఆ అబ్బాయిని శిక్షిస్తున్నామో అప్పుడే సమాజం అనేది బాగుపడుతుంది. అప్పటి వరకు మహిళా దినోత్సవం అనేది భారతంలో జరుపుకోవడం, అది ఎప్పుడు జరుపుకోవాలి? అందరికీ ఎలాంటి సమస్య లేకుండా ఒక ధైర్యాన్ని. ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, ఒక లాయర్ అయినాం, డాక్టర్ అయినాం, అన్నీ అయినాం, అంతవరకు ఓకే. బట్ అబ్బాయిని కూడా ఎందుకు చెప్పడం జరగడం లేదో నాకు తెలియట్లేదు. అబ్బాయిని కూడా చెప్పి ఉంటే ఇలాంటి సమస్యలు అనేవి జరగవు. ఇంతటితో నా చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీమతి నాగసులోచన గారు చెప్పినట్టుగా మనం తన పిల్లల్ని, ఒక కొడుకుని ఏ విధంగా పెంచుతామో మన ఆడపిల్లల్ని కూడా అదే ధైర్యాన్ని వాళ్ళు పెంచాలి. ఒక కొడుకుని మనం ఎంత విచ్చలవిడిగా వదిలేస్తున్నాం, వాళ్ళని ధైర్యంగా వాడు ఎక్కడికి వెళ్ళినా వాడు ఉండగలుగుతాడు, ఏ పనైనా చేయగలుగుతాడు అని చెప్పేసి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఆడపిల్లల్ని కూడా మనం బయటికి పంపేటప్పుడు ఇలాంటి ధైర్యాన్ని వాళ్ళు నింపాలి అని చెప్పేసి నాగసులోచన గారు ఎంతో చక్కగా తన స్పీచ్ మనకు అందించారు. తర్వాత